హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా అన్ని పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇలాంటి ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి. మీకు శాలరీ ఫస్ట్ ట్రైనింగ్లో 25,000 పర్ మంత్ వస్తుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 50,000 పర్ మంత్ శాలరీ వస్తుందండి. అండ్ దీనికి అర్హత ఐటీఐ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దామండి. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందని డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్ఎస్సి అంటే ఏంటంటే నేషనల్ సీడ్స్ కంపెనీ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అని చెప్తున్నారు. అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, డేట్స్ చూడండి. డేట్ ఆఫ్ పబ్లికేషన్ అక్టోబర్లో ఇచ్చారు, నవంబర్ 30th వరకు ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు మనకి 8th డిసెంబర్ వరకు కూడా ఎక్స్టెండ్ చేశారండి. అండ్ దీనికి వెళ్ళాల్సిన వెబ్సైటు indiaseeds.com. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 188 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి మీకు 6th వరకు కూడా అవన్నీ ఎక్స్పీరియన్స్ కావాలండి. ఇక్కడ ట్రైనీ పోస్టులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. వీటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 188 ఉన్నాయి. ఈ ట్రైనీలోనే మనకి 49, 11, 33 ఎక్కువ పోస్టులు అనేది కూడా ట్రైనీలోనే కవర్ అవుతున్నాయి అనమాట. అండ్ మీకు అన్ని కేటగిరీల వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు వీటికి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మీకు ఎక్కడ ఉంటుందంటే ఆల్ ఓవర్ ఇండియా అనమాట. ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ అంటున్నారు చూడండి. ట్రైనీ అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ చేసి 60% మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. మీకు ఈ పోస్టులన్నిటికీ కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ డీటెయిల్స్ అనమాట ఇవి. 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఇంకొక 6 months ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. తర్వాత మీకు ట్రైనీ క్యూసీ అంటే క్వాలిటీ కంట్రోల్లో బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు 60% ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. అదేవిధంగా ట్రైనీ మార్కెటింగ్కి బీఎస్సీ అగ్రికల్చర్లో 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలండి. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ట్రైనీ హెచ్ఆర్ చూడండి, గ్రాడ్యుయేట్ విత్ 60% అంటున్నారు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అండ్ ఎంఎస్ ఆఫీస్, మీకు టైపింగ్ అనేది కూడా తెలిసి ఉండాలి. అది స్పీడ్ ఎంత ఉండాలి అంటే 30 words per minute ఇంగ్లీష్లో టైప్ చేసేలాగా, హిందీలో అయితే 25 words per minute టైప్ చేసేలా ఉంటే చాలా అనమాట. వాళ్ళు ఎలిజిబుల్. వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ దీనికి కూడా ట్రైనింగ్ అనేది 1 year పాటు ఉంటుంది. 6 months ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నారు. ట్రైనీ స్టెనోగ్రాఫర్ ఈ పోస్ట్కి మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఇది స్కిప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పోస్ట్ ట్రైనీ అకౌంట్స్. దీనికి బీకామ్ 60%తో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. దీనికి కూడా 6 months ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత అగ్రికల్చర్ స్టోర్స్, బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు 60% ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా ట్రైనీ ఇంజనీరింగ్ స్టోర్ 3 year డిప్లొమో చేసి ఉంటారు కదా అగ్రికల్చర్ ఫీల్డ్లో, వాళ్ళు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు 55% అగ్రిగేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ నెక్స్ట్ ట్రైనీ టెక్నీషియన్. దీనికి ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది మీ దగ్గర. అది ఏ ఫీల్డ్స్లో ఉండాలంటే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, తర్వాత వెల్డర్, డీజిల్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, మెషిన్ మ్యాన్, బ్లాక్ స్మిత్, వీళ్ళందరూ కూడా 60%తో డిప్లొమో ఐటీఐ సర్టిఫికేట్ 60%తో ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు, చాలా ఇస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అవకాశం ఉన్నవాళ్ళు. మీకు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 8th డిసెంబర్ అండి. ఆలోపు అప్లై చేసేసుకోవాలి మీరు. డీటెయిల్స్ చూడండి. ఇక్కడ పోస్ట్ ఏంటి, ట్రైనీ పోస్ట్ కదా. ఆ ట్రైనీ పోస్టులకి ఎంత ఉండాలి అంటే చూడండి, డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ 24,616 అంటే ఆల్మోస్ట్ 25,000 మీకు పర్ మంత్ ట్రైనింగ్లో పే చేస్తారనమాట. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 50,000 వరకు కూడా శాలరీ వస్తుందండి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే చూడండి, ట్రైనీ పోస్ట్కి 27 years, మినిమం 18, మ్యాక్సిమం 27 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది. డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years ఎక్స్ట్రా. ఈ విధంగా మీకు
ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తున్నారనమాట. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి. అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళు అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరూ కూడా మీరు 500 రూపీస్ పే చేయాలి. దాంతోపాటు జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, లేట్ చేయకండి. చాలా మంచి అవకాశం మీకు. ఐటీఐ, డిప్లొమా అండ్ డిగ్రీ చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. టైం ఎక్కువ